నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ క్రీడా పోటీలు ముగిశాయి. విజేతగా నిలిచిన జట్టుకు ఎస్పీ శరత్చంద్ర పవార్ బహుమతులు అందజేశారు. మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా యువతలో చైతన్యం తెచ్చేందుకు క్రీడా పోటీలు నిర్వహించారు. గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దటమే తమ లక్ష్యమన్నారు ఎస్పీ. గంజాయి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. 15 రోజుల పాటు నిర్వహించిన క్రీడా పోటీలో 450 జట్లు, వేల సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఇంతమంది పోలీస్ సిబ్బందిని, ఇంతమంది వాలంటీర్లని, ఇంతమంది క్రీడల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ క్రీడలు గత 15 రోజుల నుంచి గ్రామ స్థాయి నుంచి అలాగే మిషన్ పరివర్తన అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ యువతేజం అనేది ఈ డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి అందులో మాకు ముఖ్యమైన సపోర్ట్ అనేది యూత్ తో ఉంటది. సో ఈ ప్లాట్ఫామ్ ద్వారా, ఈ గేమ్స్ ద్వారా మనం యూత్ కి దగ్గర అయ్యి యూత్ నుంచి ఇన్ఫర్మేషన్, లేకపోతే యూత్ నుంచి మా కాంటాక్ట్ అనేది అవ్వాలి అని చెప్పేసి ఈ కార్యక్రమం మనం ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలా మంచిగా అందరు కూడా పార్టిసిపేట్ అయినారు. 434 టీంలు అంటే చాలా మంచి స్పందన వచ్చింది దీనికి. దీని తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, ఎక్కడైనా కూడా డ్రగ్స్ లాంటివి లేకపోతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాంటివి ఏమన్నా కూడా ఈ కార్యక్రమం ద్వారా మనకి ఎస్ఐలు, సిఐలు అందరు కూడా పరిచయం అయింది. దీని తరపు నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే, వాలంటీర్లని, ఇంతమంది క్రీడల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ క్రీడలు గత 15 రోజుల నుంచి గ్రామ స్థాయి నుంచి అలాగే ఎస్పీ గారి టీము మరియు డిఎస్పీ గారి టీంలో 15 రోజుల నుండి నల్గొండ డిఎస్పీ శివరామ్ రెడ్డి గారు ఇంతమంది పోలీస్ సిబ్బందిని, ఇంతమంది వాలంటీర్లని, ఇంతమంది క్రీడల్లో పాల్గొంటున్నారనే విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ క్రీడలు గత